హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 1 అక్టోబర్ 2020 నుండి టీసీఎస్ ఎవరికి అప్లై అవుతుంది అనేది తెలుసుకుందాం. ఫిబ్రవరి 2020లో మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిచే అనౌన్స్ చేయబడిన ఫినాన్స్ బిల్ 2020లో ఈ సెక్షన్ 206C సబ్సెక్షన్ 1H అనేది తీసుకొచ్చారు. సేల్ ఆఫ్ గూడ్స్కి కూడా టీసీఎస్ అప్లై అవుతుంది అనేది ఈ సెక్షన్. బట్ కొన్ని లిమిట్స్ స్పెసిఫై చేశారు. ఇప్పటి వరకు ఈ సెక్షన్ని పోస్ట్ పోన్ చేసినట్టు కానీ ఫర్దర్ ఎఫెక్టివ్ డేట్ అనౌన్స్ చేయడం కానీ జరగలేదు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఫినాన్స్ బిల్లో ఈ ఎఫెక్టివ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. బట్ ఫినాన్స్ యాక్ట్లో 1 అక్టోబర్ 2020 అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ వీడియోలో టీసీఎస్ అంటే ఏంటి, ఇది కొత్తగా తీసుకొచ్చారా, అండ్ ఈ సెక్షన్ ఎవరెవరికి అప్లై అవుతుంది, అప్లికేషన్ క్రైటీరియా ఏంటి, అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ క్యాలిక్యులేషన్, ఎగ్జామ్షన్స్ ఎవరికైనా ఉన్నాయా, అండ్ క్యాలిక్యులేషన్స్లో ఎక్కడెక్కడ సిబిడిటీ నుండి క్లారిఫికేషన్ కావాలి ఎక్సెట్రా అనేవి మనం తెలుసుకుందాం. ముందుగా టీసీఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ టీసీఎస్ని డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. డిఎం అండ్ కో అనే పార్ట్నర్షిప్ ఫర్మ్ డిఎస్ఆర్ అనే ఇండివిజువల్కి ₹1 crore వాల్యూ గల గూడ్స్ని సేల్ చేస్తుంది అనుకుందాం. నార్మల్ కేసెస్లో అయితే ఈ ₹1 crore డిఎస్ఆర్ అనే ఇండివిజువల్ డిఎం అండ్ కోకి సేల్ కన్సిడరేషన్ కింద పే చేస్తాడు. బట్ ఒకవేళ ఈ డిఎం అండ్ కోకి ఈ సెక్షన్ 206C సబ్సెక్షన్ 1H అనేది అప్లై అవుతుంటే మన ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ 2020-21లో ఈ 1 crore పాటు 0.075% ఆఫ్ 1 crore కలిపి పే చేయాలి. అంటే 1 crore ప్లస్ 0.075%ని డిఎం అండ్ కోకి పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్ ఇయర్స్లో ₹1 crore ప్లస్ 0.1%ని డిఎం అండ్ కోకి పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ డిఎస్ఆర్ అనే పర్సన్ పాన్ ఆర్ ఆధార్ కోడ్ చేయకపోతే ₹1 crore ప్లస్ 1%ని డిఎం అండ్ కో కలెక్ట్ చేస్తుంది. బయ్యర్ పే చేసిన టీసీఎస్ను ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం తను పే చేయాల్సిన ట్యాక్స్ నుండి క్రెడిట్గా క్లెయిమ్ చేయొచ్చు. ఈ టీసీఎస్ అనేది కొత్తగా తీసుకువచ్చిందేమీ కాదు, ఆల్రెడీ ఈ లిస్ట్లో ఉన్న వాటికి అప్లై అవుతుంది. ఫస్ట్ వన్, లిక్కర్ ఆఫ్ ఆల్కహాలిక్ నేచర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అండ్ టింబర్ వుడ్, ఫారెస్ట్ లీజర్, టెండు లీవ్స్, టింబర్ వుడ్ అదర్ దాన్ 2 అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, స్క్రాప్, మినరల్స్, బులియన్ ఆఫ్ more than 2 lakhs, jewelry more than 5 lakhs, purchase of motor vehicle of more than 10 lakhs, parking lot, toll plaza, mining and quarrying. And ఈ లిస్ట్లో ఉన్న వాటికి ఆ రెస్పెక్టివ్ రేట్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు ఇదేమీ చేంజ్ అవ్వలేదు. బట్ కొత్తగా 206C అనే దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి సేల్ ఆఫ్ గూడ్స్ అనే దాన్ని యాడ్ చేశారు. ఇప్పుడు బయ్యర్ అంటే ఎవరో తెలుసుకుందాం. ఎవరైతే గూడ్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళే బయ్యర్. బట్ ఈ చెప్పబోయే లిస్ట్కి మాత్రం ఈ రెస్పెక్టివ్ సెక్షన్కి బయ్యర్ కింద కవర్ అవ్వరు. అంటే వీళ్ళకి ఈ సెక్షన్ అప్లై అవ్వదన్నమాట. ఫస్ట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎంబసీ, హై కమిషన్, లెగేషన్, కమిషన్, కన్సులేట్, ట్రేడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫారెన్ స్టేట్ ఆర్ ఏ లోకల్ అథారిటీ ఆర్ ఏ పర్సన్ ఇంపోర్టింగ్ గూడ్స్ ఇంటూ ఇండియా. అండ్ ఎవరైతే గూడ్స్ని ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటారో ఆర్ అదర్ పర్సన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ మే బీ నోటిఫైడ్ ఇన్ ద అఫీషియల్ గజెట్. అంటే బయ్యర్ కనుక ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీ కానీ గవర్నమెంట్ కంపెనీ కానీ అయితే ఈ సెక్షన్ అప్లై అవ్వదన్నమాట. ఇక్కడ చెప్పుకున్న లిస్ట్లో మీరు డీల్ చేస్తున్న గూడ్స్ లేకపోతే మీకు ఈ సెక్షన్ 206C సబ్సెక్షన్ 1H అనే న్యూ సెక్షన్ అప్లై అవుతుంది. ఇప్పుడు ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ఆర్ క్రైటీరియా అనేది ఏంటో తెలుసుకుందాం. అంటే ఈ సెక్షన్ ఎవరెవరికి అప్లై అవుతుంది అనేది చూద్దాం.
మీ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసిప్ట్స్ ఆర్ టోటల్ సేల్స్ అనేది ప్రీవియస్ ఇయర్లో 10 crores దాటితే మీకు ఈ సెక్షన్ అప్లై అవుతుంది. ఒకవేళ 10 crores దాటకపోతే ఈ సెక్షన్ అప్లై అవ్వదు. అండ్ మీ ఇండివిజువల్ కస్టమర్స్ యొక్క అగ్రిగేట్ సేల్ వాల్యూ అనేది 50 lakhs క్రాస్ అయితే వాళ్ళ దగ్గర నుండి మీరు టీసీఎస్ కలెక్ట్ చేయాలి. ఒకవేళ ఇండివిజువల్ కస్టమర్స్లో అగ్రిగేట్ టోటల్ సేల్ వాల్యూ అనేది ఫినాన్షియల్ ఇయర్లో 50 lakhs క్రాస్ అవ్వకపోతే వాళ్ళు ఈ సెక్షన్లో కవర్ అవ్వరు అన్నమాట. అండ్ ఎవరికైతే 50 lakhs క్రాస్ అయిందో వాళ్ళ దగ్గర నుండి 0.075% టీసీఎస్ని కలెక్ట్ చేయాలి. ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్లో 1st October 2020 నుండి ఈ సెక్షన్ ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి 1st October 2020 నుండి 31st March 2021 వరకు 0.075% రేట్ వర్తిస్తుంది. అండ్ ఫర్దర్ ఇయర్స్లో 0.1%ని కలెక్ట్ చేయాలి. అండ్ ఈ టీసీఎస్ అనేది ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 lakhs ఎంత వాల్యూకి అయితే జరిగిందో దాని మీదే కలెక్ట్ చేయాలి. ఒకవేళ బయ్యర్ తన పర్మనెంట్ అకౌంట్ నెంబర్ని కానీ ఆధార్ నెంబర్ని కానీ కోడ్ చేయకపోతే ఈ టీసీఎస్ అనేది 0.075%, 0.1%కి బదులు 1%కి కలెక్ట్ చేయాలి. అండ్ దీనినే మనం సెల్లర్ డెఫినిషన్గా ఫినాన్స్ బిల్లో చూస్తాము. అండ్ వీటినే రేట్ ఆఫ్ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్గా చెప్పుకుంటాం. ఈ లిమిట్స్ అండ్ ఫ్లో చార్ట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని క్లారిటీ తెచ్చుకుందాం. ఒక సెల్లర్ అనే అతను 15th August బయ్యర్తో ఒక ట్రాన్సాక్షన్ జరిపాడు. దానికి ట్యాక్సబుల్ వాల్యూ, జిఎస్టీ, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఇవి మొత్తం రాయడానికి నాకు స్పేస్ సరిపోలేదు. సో దాని డీటెయిల్స్ అనేవి కింద మీకు క్లారిటీగా ఇచ్చాను. అండ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ట్యాక్సబుల్ వాల్యూ 70 lakhs, జిఎస్టీ 12,60,000, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 82,60,000. అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ అనేది 25th September జరిగింది. దాని ట్యాక్సబుల్ వాల్యూ 10 lakhs, జిఎస్టీ 1,80,000, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 11,80,000. సో టోటల్ ట్యాక్సబుల్ వాల్యూ అనేది ఫస్ట్ ట్రాన్సాక్షన్ 70 lakhs, సెకండ్ ట్రాన్సాక్షన్ 10 lakhs, టోటల్గా 80 lakhs. అండ్ అమౌంట్ టు బి రిసీవ్డ్ బయ్యర్ నుండి సెల్లర్కు ఎంత మనీ రావాలి అంటే టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ సెకండ్ ట్రాన్సాక్షన్ 94,40,000 అనమాట. సో ఈ అమౌంట్ అనేది బయ్యర్ 10th October 2020 సెల్లర్కి పే చేశాడు. సో ఈ ట్రాన్సాక్షన్కి టీసీఎస్ అప్లై చేయాలా? ఎస్, చేయాలి. ఎందుకంటే టోటల్ ట్యాక్సబుల్ వాల్యూ అనేది మన ఫ్లోచార్ట్ ప్రకారం 50 lakhs క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ 206C సబ్సెక్షన్ 1H అనేది అప్లై అవుతుంది. సో మన క్యాలిక్యులేషన్ ప్రకారం 80 lakhs minus 50 lakhs ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 lakhs టీసీఎస్ కలెక్ట్ చేయాలి అనుకున్నాం కదా. సో టోటల్ ట్యాక్సబుల్ వాల్యూ మైనస్ 50 lakhs ఎగ్జంప్షన్ లిమిట్ ఇంటూ 0.075%, 2,250 రూపీస్ ఈ బయ్యర్ అనే అతను సెల్లర్కి అడిషనల్గా పే చేయాలి. సో ఇక్కడ ఒక క్లారిఫికేషన్ చెప్తాను. టీసీఎస్ని ఏ వాల్యూ మీద కలెక్ట్ చేయాలి? టోటల్ ట్యాక్సబుల్ వాల్యూనా లేకపోతే టోటల్ అమౌంట్ టు బి రిసీవ్డ్ మీద? బట్ ఈ క్లారిఫికేషన్ అనేది మన ఫినాన్స్ బిల్లో మెన్షన్ చేయలేదు. అండ్ ఫినాన్స్ యాక్ట్లో కూడా దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ సిబిఐసి ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం సర్క్యులర్స్ దృష్టిలో ఉంచుకొని ఇన్కమ్ ట్యాక్స్ పర్పసెస్కి టీసీఎస్ కలెక్ట్ చేయడానికి ట్యాక్సబుల్ వాల్యూని కన్సిడర్ చేయాలి అని జిఎస్టీ ఇంట్రొడక్షన్లో ఒక క్లారిఫికేషన్ ఉంది. దాన్ని అడాప్ట్ చేసుకుంటే టోటల్ ట్యాక్సబుల్ వాల్యూ మీద ఈ టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి అనుకోవచ్చు. సో దీని బేస్ మీద మనం
టీసీఎస్ అనేది ట్యాక్స్ఫుల్ వాల్యూ మీద చేయాలని అండ్ టోటల్ వాల్యూ మీద కాదని కంక్లూడ్ అవ్వచ్చు. కానీ ఈ రెస్పెక్టివ్ సెక్షన్కి ఎటువంటి క్లారిఫికేషన్ లేకపోవడం వల్ల మనం దీన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఫర్దర్గా ఫ్యూచర్లో దీని మీద ఏదన్నా క్లారిఫికేషన్ ఇస్తే మనం అదే ఫాలో అవ్వాలి. ఈ సెక్షన్కు ఏమన్నా ఎగ్జంప్షన్స్ ఉన్నాయా? ఎస్, ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ప్రకారం బయ్యర్ అనేవాడు టీడీఎస్ కట్ చేసి సెల్లర్కు పే చేయాల్సిన నీడ్ ఉంటే ఈ సెక్షన్ అప్లై అవ్వదు. ఎక్స్పోర్ట్ ఆఫ్ సేల్స్లో కూడా ఇలాంటి క్లారిఫికేషన్ మనకి కావాలన్నమాట. సో ఫినాన్స్ బిల్ ఓపెన్ చేస్తున్నాను. ఫినాన్స్ బిల్ 2020 ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. నేను డైరెక్ట్గా 206C సెక్షన్కి వెళ్ళిపోతున్నాను. అండ్ 206C సబ్సెక్షన్ 1Hకి వెళ్ళాలి మనం. సో గోయింగ్ టు 1H, దట్ ఈస్ ద అమెండ్మెంట్. ఎవ్రీ పర్సన్ being a seller who receives an amount as a consideration for sale of goods of the value or aggregate of such value exceeding 50 lakhs in any previous year. సో ఇక్కడ మనకి నార్మల్ సేల్స్కి ఎక్స్పోర్ట్ సేల్స్కి ఎటువంటి డిఫరెన్స్ చూపించలేదన్నమాట. సో నేను ఇప్పుడు ఫినాన్స్ యాక్ట్కి వెళ్తున్నాను. అఫీషియల్ గజెట్ ఆఫ్ ఇండియా ఫినాన్స్ యాక్ట్. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా 206Cకి వెళ్ళిపోతున్నాను. చూడండి, సెక్షన్ 206C డైరెక్ట్గా 1H అమెండ్మెంట్కి వెళ్తున్నాను. ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఏ బ్లా 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 ఎట్సెట్రా. అండ్ థర్డ్ లైన్, అదర్ దాన్ గూడ్స్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా. సో ఫినాన్స్ యాక్ట్లో ఎక్స్పోర్ట్ సేల్స్ని ఎక్స్క్లూడ్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ సెక్షన్ 206C సబ్సెక్షన్ 1H అనేది ఎక్స్పోర్ట్ సేల్స్కి అప్లై అవ్వదు అన్నమాట. సో ఇప్పటివరకు మనం తెలుసుకుంది ఫినాన్స్ బిల్లో ఒకసారి రిఫర్ చేద్దాము. సో ఇక్కడ సెక్షన్ 206Cకి వచ్చాను నేను. అండ్ ఈ సెక్షన్ ఎవరెవరికి అప్లై అవ్వదు, షెల్ నాట్ అప్లై టు సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ వాళ్ళకి అప్లై అవుతుందని తెలుసుకున్నాం కదా. అండ్ కమింగ్ టు న్యూ అమెండ్మెంట్ 1H, కస్టమర్స్ ఆఫ్ హూజ్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 50 lakhs ఇది చూసాము. షెల్ నాట్ అప్లై టు సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 1F 1G అంటున్నాం కదా. సో ఇవన్నీ ఏంటంటే మనం స్టార్టింగ్లో ఒక 10 ఐటమ్స్ చూసాం కదండి, అవన్నమాట. సో కమింగ్ టు సెల్లర్ డెఫినేషన్, ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో మోర్ దాన్ 10 crores ఉండే వాళ్ళు సెల్లర్ అని చూసాం కదా, అది. అండ్ కమింగ్ టు మనం ఎఫెక్టివ్ డేట్ అనేది ఒకటి చూసాం కదండి. సో ఎఫెక్టివ్ డేట్ అనేది ఫినాన్స్ యాక్ట్లో ఉంది, ఫినాన్స్ బిల్లో రాలేదు అని చెప్పి తెలుసుకున్నాం కదా. సో అది ఎక్కడుంది అనేది ఒకసారి చూద్దాము. ఇంకోండి, సెక్షన్ 206C విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ ద October 2020. సో ఈ డేట్ నుంచి ఎఫెక్టివ్కి వస్తుందన్నమాట. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ డౌట్స్ని రియాక్షన్స్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.